ఒక్క 4 నెలల కాలంలోనే 45,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు 45,000 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడికి పోయినని అడుగుతున్నాం. ఎవరి మీద ఖర్చు పెట్టారని అడుగుతున్నాం. లెక్కలు చెప్పాల్సిందే అని అడుగుతున్నాం. ఏమైనా 100 రోజుల్లో నెట్ అడుగుతారని చాలా మంది వ్యంగ్యంగా మమ్మల్ని అంటున్నారు. అంటే 100 రోజులు ప్రజలు చచ్చిపోవాల్సిందేనా? అదే మా ప్రభుత్వం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపలే తనిచ్చిన నవరత్నాల హామీలను పూర్తిగా నెరవేర్చిన మా నాయకుడు. మా అనుభవం అలా ఉంది కాబట్టి మా నాయకుడికి ప్రజల్లో పేరు తెచ్చుకోవాలనే తపన, ప్రజల్లో ఉండాలనే తపన, గుండెల్లో ఉండాలనే తపన, ప్రతి ఇంట్లో తన ఫోటో ఉండాలనే తపన, ఓ లక్ష్యంతో ఒక నిస్వార్థమైన పరిపాలన తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మీ మీడియా మాధ్యమాలతో, మీ ప్రచారం యొక్క ఘోషతో, కేవలం అధికారాన్ని మీరే తీసుకోవాలని, మీరే కూర్చోవాలనే దుగ్ధతో ఆయన దింపటం కోసం కుటీర రాజకీయాలు మొత్తాన్ని పరాకాష్ఠం చేశారు. తలా ఒక చేయి కలుపుకున్నారు, ముగ్గురు చేతులు కలిపారు, నలుగురు చేతులు కలిపారు, అందరూ కలిశారు. మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చిన వాడు కొత్త సీఎం గారు కాదు కదా, మీరే చెబుతున్నారు కదా. 40 ఏళ్ల అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వబోయేమని లెక్కలు వేయలేదా? తల్లికి వందనం లెక్కించినప్పుడు 15,000 రూపాయలు బిడ్డకిస్తానని మీరు మాట ఇచ్చినప్పుడు ఎంతమంది గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూళ్లలో అమ్మఒడి డబ్బులు తీసుకున్నారు? ఆ అమ్మఒడి డబ్బులు తీసుకున్న వాళ్ళందరికీ నువ్వు తల్లికి వందనం డబుల్ ఇవ్వాల్సి వచ్చింది కదా. ఆ ఇచ్చినప్పుడు నువ్వు లెక్కలు వేసుకోలేదా బాబు గారని అడుగుతున్నాం. ఓహో, తూతూ మంత్రంగా చెప్పావా? ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితమైన ప్రయాణం ఇస్తానని హామీ ఇచ్చిన నువ్వు ఆ రోజు లెక్కలు వేసుకోలేదా బాబు గారని అడుగుతున్నావు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్న మీరు లెక్కలు వేసుకోలేదని అడుగుతున్నా. అంటే ఆ రోజు అనుభవం లేదండి. మీరు ఆర్థిక నిపుణులు కదా. ఈ భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన లెక్కలు ఎవరికి రావు కదా. వారు హైటెక్ ముఖ్యమంత్రి గారు కదా. వారు పెన్ను పేపర్ పెట్టుకొని కూర్చొని లెక్కలేసుకోరు కదా హామీలు ఇచ్చింది. ఆ హామీలో ప్రధానమైన ఉచిత ఇసుక హామీ ఈ రోజున పూర్తిగా మీరు తుంగలో దొక్కారు, ప్రజలకు మోసం చేశారని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. ఇది నిజం. నిజం కాకపోతే కావాలంటే మీరు మీడియా సాక్షిగా నేను అడుగుతున్నాను మిత్రులారా, కెమెరా తీసుకొని రోడ్డు మీదకి రండి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అన్నం లేని అభాగ్యులు, ఏ రోజు ఆ రోజు కూలీ చేసుకుని బ్రతికే కార్మికులు, పొట్టకూటి కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు సిమెంట్ పని చేసుకునే భవన నిర్మాణ కార్మికుల యొక్క ఉసురు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వానికి తప్పకుండా తగిలే తీరుతుంది. ఎందుకంటే పని లేదు, పని లేదు, పని చేద్దామంటే పని లేదు. ఎందుకంటే ఇసుక కొరత. దానికి ప్రభుత్వం లెక్క చెప్పాల్సిందేనని మనస్ఫూర్తిగా మేము అడుగుతాం. మీరు తప్పించుకోవాలనుకుంటే వదిలే ప్రసక్తి లేదు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం, ఈ పార్టీ ప్రతిపక్ష పార్టీని మీరు ఎన్ని జర్కులు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని జైలు పాలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, పోలీసులతో బెదిరించినా మేము మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కేసే ప్రసక్తి లేదు. ప్రజల పక్షాన నిలబడే తీరుతాం, ఓ జట్టుగా నిలబడతాం, సామాన్యుడి యొక్క గొంతుగా మారుతాం, కార్మికుల యొక్క, కర్షకుల యొక్క గొంతుగా మారుతాం, రైతులకు అండగా నిలబడతాం, మహిళలకు మేము జగనన్న సైనికులుగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా మనం బాధ్యత కలిగిన రాజకీయాలు చేద్దామని కోరుతున్నాం. మతాల్ని, మత విద్వేషాలని, మత ఘర్షణని రెచ్చగొట్టి రాజకీయ తత్వంగా నడపాలనుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ అని, అక్షరాస్యులు పూర్తిగా ఉన్న రాష్ట్రమని మీ మాయ మరాఠీలు ఉత్తరప్రదేశ్ లాంటి లేదా ఎక్కడ వెనకబడిన రాష్ట్రాలు చలతీయవో గాని ఇక్కడ కుదరని చెప్పంటున్నాం. ఇక్కడ పరమత సహనం అవసరం. ఈ ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఉండాలి, అందరికీ న్యాయం జరగాలి, అందరికీ సమానమైన సామాజిక హక్కులు ఉండాలి, అన్ని మతాలను గౌరవించాలి. ఒక పక్క గౌరవిస్తూ అంటూనే ఇంకొక మతాన్ని గురించి హేళనగా మాట్లాడటం ఆపుకోమని ఈ కూటమి ప్రభుత్వానికి చెబుతూ, పూర్తిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఇసుకని ఒక ఆదాయ వనరుగా, ఒక రాజకీయ ఆదాయ వనరుగా మార్చుకుందని ఈ సందర్భంగా మేము మనవి చేస్తాం. మరి కొన్ని ఉదంతాలు మీకు నేను చదివి వినిపిస్తాను. విశాఖపట్నం ప్రాంతంలో ఇసుక దొరకకపోవడం వల్ల ఒరిస్సా నుంచి అక్రమంగా ఇసుక వస్తుంది.
ఎందుకు దానికి అరకట్లేకపోయారని ఎవరైనా అడిగితే ఇక్కడ దొరకటం లేదు కాబట్టి అక్కడి నుంచి తెస్తున్నాం అంటున్నారు. ఆల్రెడీ 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయి టీడీపీ పవర్లోకి వచ్చినప్పుడు ఉన్న నిలువ విశాఖపట్నంలో ఎక్కడికి పోయిందని అడుగుతుంది. వర్షాకాలం వస్తుంది కాబట్టి ముందస్తు చూపుతో నిలవబెట్టుకున్న ఆనాటి ఇసుక ఏమైపోయింది? మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క జేబుల్లోకి పోయింది. టన్ ఇసుకని అక్రమంగా దోచుకున్నారని ఈ రోజున మనవి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక పూర్తిగా సంక్షోభం కార్యక్రమంగా మిగిలిపోయింది. మరి ఈ ప్రభుత్వాన్ని ఈ విధంగా హెచ్చరిస్తూ మీరు కళ్ళు తెరవాలని కొన్ని ఉదాహరణలు నేను మీకు చెబుతాను. ఈ రాష్ట్రం ఈ రోజున ఈ ప్రభుత్వం ప్రాంతాల వారీగా ఎలా రేట్లు పెట్టిందో. ఆ రోజు 475 రూపాయలు ఉంటాయండి, కేవలం 475 రూపాయలు టన్ను. ఈ రోజున అది 3000 రూపాయల వరకు పోయింది. గమనిస్తే గుంటూరు వెస్ట్ లో మనకి ఇసుక ధర 18 టన్నులకు సంబంధించిన ధర వెస్ట్ లో 30,000 ఉంటే అరకుకి వెళ్లేసరికి 54,000 రూపాయలకు వెళ్ళిపోయిందండి. ఎందుకు జరుగుతుంది ఇలా? ఉచితంగా ఇస్తానన్నారు కదా బాబు గారు. ఉచితంగా ఇస్తానన్న వాడు కనీసం పోయిన ప్రభుత్వంలో చేసిన మేలుకరమైన పనన్నా చేసి ఉంటే ప్రజలు ఎంతో కొంత ఊరట పొంది ఉండేవారు. తిట్టకుండా తిడుతున్నారు. రీచ్ల దగ్గర నిర్మాణ కార్మికులు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు కొరివితో తలగొక్కున్నామని చెప్పి బాధపడుతున్నారు మీ మాయ మాటలు నమ్మి. అంటే ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకని ఈ రోజున వ్యాపారంగా మార్చి ఆ ఇసుక మొత్తాన్ని మీ జేబుల్లోకి, ఆ ఆదాయం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఆదాయ వనరులుగా మార్చుకున్నారని. ఉదాహరణకు పాడేరులో 54,000 రూపాయలు, కావలిలో 45,000 రూపాయలు, వినుకొండలో 45,000 రూపాయలు. ఇవన్నీ నియోజకవర్గాల వారికి చెబుతున్నాను మిత్రులారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము నియోజకవర్గాల వారికి రేట్లు ఇచ్చాం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రేట్లు ఇస్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేట్లు. ఎక్కడో ఉండాల్సిన వైఎస్ఆర్సీపీ అదే ఇచ్చాపురంలో టన్ను కేవలం 533 రూపాయలు మాత్రమే ఉండేది. ఈ రోజున అదే ప్రాంతంలో ఉన్న విశాఖపట్నం సౌత్, భీమిలి ఆ ప్రాంతాల్లో రేటు పాడేరులో 54,000 రూపాయలు. ఏమైతుంది? ఎందుకు జరిగింది అంటే మీరు ఇచ్చిన హామీ దొంగ హామీ. కేవలం ఓట్ల రాజకీయం చేశారు కానీ ప్రజల యొక్క సంక్షేమం మీరు పట్టించుకోలేదని చెప్పండి. 45 లక్షల మంది కార్మికులు ఈ రోజున రోడ్డు మీద పడితే 36 రకాల వృత్తులకు సంబంధించిన వారు లబోదిబం అని మొత్తుకుంటుంటే సోద్యం లేదా మీకు అని చెప్పడుతుంది. దున్నపోతు మీద వర్షం పడిన సందంగా మారింది ప్రభుత్వం అని చెప్పింది. ఏమి సిగ్గులేదు, ఏ మాత్రం సిగ్గులేదు, ఏ మాత్రం భయం లేదు. అంటే మీరు అనుకుంటున్నారు ఇది 100 రోజులే కదా, ఇచ్చిన హామీలను ఇప్పుడే మనం తొంగలో దొక్కేస్తే మెల్లమెల్లగా 5 సంవత్సరాలు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఒక సీజనల్ గా ఒక 2 నెలలకు వరద, ఒక 2 నెలలకి తిరుపతి మీద. ఎంత పాపం అండి, ఎంత పాపాన్ని మూడగట్టుకుంది ఈ కూటమి ప్రభుత్వం. కుప్ప కూలిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు. పూర్తిగా విఫలం చెందిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి మీరు ఇంకా కొన్ని నియోజకవర్గాల రేట్లు చూద్దాం. మధ్యలో ఉన్న మంగళగిరి 35,000, మైదుకూరు 35,000, విశాఖపట్నం నార్త్ 34,000, గాజువాక 32,400, పెందుర్తి 32,400, ప్రకాశం జిల్లా గెద్దలూరులో 32,400, గుంటూరు జిల్లా నర్సరావుపేటలో, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 32,000, అదే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 32,000, వెంకటగిరిలో 31,800, విజయనగరంలో 31,500, టెక్కిల్లో 30,000, పి గన్నవరంలో 30,000. అంటే నియోజకవర్గాల వారిగా వివిధ రేట్లలో ఈ రోజున ఎందుకు జరుగుతుందని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఇది పూర్తిగా విఫలమైన రాజకీయమని,
గ్రామాల వారీగా, ప్రాంతాల వారీగా, గత ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా ఇచ్చినటువంటి ప్రకటనలను మీరు గమనించమని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పారదర్శకతకు, ఈనాటి తెలుగుదేశం పార్టీ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క దోపిడీ విధానాన్ని రాష్ట్ర ప్రజలు గమనించమని, మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారు మీరు దీన్ని వ్యంగ్యంగా కూడా చెప్పారు ఈ మధ్య ప్రెస్ మీట్ లో. నేనేదో ఉచితంగా ఇస్తానన్నానని, నెత్తి మీద నేనే పట్టుకొని తీసుకెళ్లి ఇంటి దగ్గర డెలివరీ చేస్తాను నేను ఎక్కడని చెప్పానా అని వారు అన్నారు. మీరు అన్నారండి. ఇసుకని పూర్తిగా ఉచితంగా ఇస్తానన్నారు. అంటే నాకు ఒక 10 టన్నులు ఇసుక కావాలనుకున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ నేనే చేసుకుని, నేనే వెళ్లి ఇసుకని లోడ్ చేసుకుని తెచ్చుకుని వెసులుబాటు మీరు కల్పిస్తానన్నారు. కానీ ఈ రోజున రీచ్లలో లోడింగ్ ఫీజులను, ట్రాన్స్పోర్ట్ డబ్బులను మీరే వసూలు చేసుకుని, ఆ డబ్బుల పేరుతో మీరు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, నాయకులు రీచ్లలో అక్కడ దోపిడీ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ చెబుతూ, దోపిడీని వెంటనే ఆపమని, ఉచిత ఇసుకను హామీని మీరు అమలుపరిచేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట పడుతూనే ఉంటుందని చెబుతూ సెలవు తీసుకుంటున్నారు.